తణుకుకి మూడవసారి రావడం కనుక ప్రభు అనుగ్రహించిన ఈ ఆధిక్యతను బట్టి నేను హృదయపూర్వకంగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మీరు నా నిమిత్తము పరిచర్య నిమిత్తము చేసిన ప్రార్థనలకు నేను రుణస్థుడను. దానికి ప్రత్యేకంగా మీకు వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. కనుక ఈ సెలవు దినాల్లో దేవుని మందిర ఆవరణంలో చేరి దీని యొక్క వాక్యాన్ని విని నేర్చుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. మీతో కలిసి నేను కూడా వాక్యాన్ని నేర్చుకునటానికి ఈ స్థలానికి వచ్చానని చెప్పకనే చెబుతూ ఉన్నా. కనుక దేవుడు పలు విధాలుగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడు. కనుక దేవుడే ఈ ప్రత్యేక కూడికలలో కూడా మనతో మాట్లాడి మన ప్రతి అవసరత తన పరలోకపు ఐశ్వర్యము నుండి అనుగ్రహించి మన హృదయాలను దేవుడు తృప్తిపరచి ఆదరించి బలపరిచి అంతకంతకు ఆత్మీయంగా మనలను నూతనపరచునగాక. ఈ 2 దినాల పరిచర్య నిమిత్తము ఒక మూల అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రభు అనుగ్రహించిన భారాన్ని బట్టి ఆ వాక్యోపదేశాన్ని మనము ఆ మూల వచనము ద్వారానే విననై ఉన్నాం. కనుక దేవుడు మనతో మాట్లాడడానికంటే మునుపు మనందరం కలిసి ఈ వాక్య భాగాన్ని మనము ప్రార్థనా పూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుదాం. దయచేసి నాతో కలిసి 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 1 సమూయేలు 30వ అధ్యాయము 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దావీదు సమస్తమును రక్షించెను. ఇంగ్లీష్ బైబిల్లో నుంచి దావీదు సమస్తమును సంపాదించుకొనెను అనే మాటను కూడా చూస్తాం. రెండింటిని మనం చూస్తే దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు, సమస్తమును రక్షించుకున్నాడు. కనుక దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకే మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున అన్ని నామముల కంటే ఉన్నతముగా హెచ్చించబడిన పరిశుద్ధమైన నామమున సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ మందిరపు గుమ్మముల గుండా శాలెములో మరలా ప్రవేశించి రావటానికి మాకు మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన ధారాళమైన ప్రవేశాన్ని బట్టి మా తలలు వంచి ఆరాధిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మేము చూడడానికి మా ఎడల మీకు కలిగిన నూతనమైన వాత్సల్యత కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ కారణాన మేము నశించక నిర్మూలము కాక సజీవుల భూమి మీద నిలిచి సజీవుల లెక్కలో లెక్కించబడి సజీవ మందిర ఆవరణములో ప్రవేశించి ఇంతవరకు సంకీర్తన ద్వారా నీ నామ ఘనత కీర్తన చేయటానికి మాకు ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకై మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన నీ మందిర ఆవరణములో ప్రవేశించి నీ వాక్యము చుట్టూ చేరి రాగలిగే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మా దేశములో, మా రాష్ట్రములో, మా జిల్లాలో, మా ప్రాంతంలో మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సెలవు దినాల్లో దేవా, నీ వాక్యమును మేము నేర్చుకునటానికి నీ పాదముల యొద్ద కూర్చొని నీ బోధ వినటానికి మాకు అనుగ్రహించిన ఈ భాగ్యము కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ మూల వాక్యాన్ని ఆశీర్వదించండి. మా కొరకు అనాదిలో ఈ 2 దినాల కొరకు ఏవైతే మీరు సంగతులను దాచిపెట్టారో వాటన్నిటినీ కూడా ధారాళంగా స్వేచ్ఛగా మాకు మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ మానవ ముఖాన్ని కానీ
ఏ మనుష్యుని స్వరాన్ని కానీ వినటానికి దేవా నీ మందిర ఆవరణములో మేము చేరి రాలేదనే ఒప్పుకొనొచ్చు ఉన్నాం. నీ మెల్లని మధురమైన స్వరాన్ని విని నీ ముఖదర్శనము చేసుకుని మా ప్రతి ఆశను తీర్చుకున్నట్లుగా నీ సన్నిధిలో ప్రవేశించి ఉండగా వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరెవరూ కనబడలేదన్న మాట మాత్రమే మా మధ్య నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా సమీప దూర ప్రాంతాల నుంచి మరి మీరు సమకూర్చిన మీ దాసులు, పరిశుద్ధులు, పిల్లలు, పెద్దలు, సహోదరులు, సహోదరులందరి కొరకై మీకు స్తోత్రాలు. రాజమండ్రి నుంచి మీ దాసుడు జోసఫ్ అంకుల్ గారిని, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి దైవ సేవకులను మీరు తీసుకుని వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా మరి మీ దాసుడు మా ప్రియుడు రత్నరాజు గారు కుటుంబాన్ని బట్టి, బాధ్యులైన వారిని బట్టి, సహకరించున్న సకల పరిశుద్ధులను బట్టి మీకు మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము కూడా ఇటు కూడికలు కలిగి ఉండటానికి మా దేవా మీ దాసుని హస్తాలను మీరు బలపరిచారు. మమ్మల్ని కూడా మేలుకై జ్ఞాపకము చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు. యాంత్రికంగా జరిగే కూడికలుగా కాక వాస్తవికమైన జీవాన్ని మేము సంపాదించుకున్నట్లు దేవా నన్ను మమ్మలను మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపరిచే కూడికలుగా ఈ కూడికలు ఉండునట్లుగా మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుని మీరు సిలువ చాటును మరుగుపరచుము. ఎంత దౌర్బల్యుడో, ఎంత బలహీనుడో తన్ని నీవే ఎరిగిన వాడవుగా ఉన్నావు తండ్రి. ప్రభు యొక్క నిత్య నిబంధన ప్రోక్షణ రక్తముతో కడిగి శుద్ధీకరించండి. నూతన తైలాభిషేకము చేత మీ దాసును అభిషేకించండి. చేరువచ్చిన నీ ప్రజల క్షేమము నీ కుమారుని ద్వారా నీ నామ ఘనత మహిమ కొరకు మాత్రమే మీరు మేలుకై జ్ఞాపం చేసుకుని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కొడుకుల నిమిత్తము ప్రార్థించి ప్రయాసపడి సమర్పించుకున్న వారిని బట్టి వందనాలు. విశేషంగా భోజన సిద్ధపాటులో ప్రయాసపడుతున్న వారిని కూడా దీవించండి. వారి హస్తాన్ని మీరు బలపరచండి. ఇంకా కనబడని రీతిలో ఆయా బాధ్యతల్లో ఉన్న వారందరినీ కూడా మీరు దీవించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కూడికల్లో అంతర్భాగమై ప్రయాసపడే కష్టపడే వారిని అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ మా సమయాన్ని ఈ వాక్య భాగాలను మీ హస్తగతం చేసుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తి గల యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా కడగబడిన ప్రజలంగా ప్రభు మనతో చేసిన నిబంధన అనుసరించి క్రొత్త నిబంధన ప్రజగా ఈ కృపాయుగములో ఉన్న మనకు పాత నిబంధన ఎందుకు చదవాలి అనే ప్రశ్న సహజంగా కలగడము సబబు. చాలామందికి లేకపోయినా కొత్త వారికి లేదా కొత్తగా రక్షించబడిన వారికి కూడా ఇలాంటి ప్రశ్న వారి మదిలో మెదులుతూనే ఉంటుంది. పాత నిబంధనలో ఏ భాగమైనా, ఏ వ్యక్తిని గురించైనా, ఏ సందర్భాన్ని గురించైనా మనము చదివేటప్పుడు 3 ప్రాముఖ్యమైన సంగతులు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. పాత నిబంధన ఎందుకు అన్నదానికి కొత్త నిబంధనలో కనీసం 3 జవాబులు మనం చూడవచ్చు. 2 ప్రత్యక్షంగా మీకు కనిపిస్తాయి. మొదటిది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ వచనాన్ని చూస్తాం. ఏముంటుంది? ఈ దృష్టాంతములు వారికి సంభవించాయి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి. కనుక పాత నిబంధన సంగతులను క్రొత్త నిబంధనలో ప్రస్తావించినప్పుడు ఈ మాట పౌలు రాశాడు. మీకు తెలుసు, 1 కొరింథీ 10వ అధ్యాయం చదివినప్పుడల్లా పాత నిబంధనలోని ఇశ్రాయేలు చరిత్ర అంతా రాశాడు ఆయన. ఇశ్రాయేలీలందరూ అందరూ 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 అన్న మాట 5 సార్లు రాయబడ్డాన్ని చూస్తారు మీరు మొదటి 5 వచనాల్లో. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఈ మాట దగ్గరికి వచ్చి మనతో
ఆ మాట పలకడం విశేషం. కనుక పాత నిబంధన ఎందుకు చదవాలి అంటే, ఎందుకు? బుద్ధి తెచ్చుకొనటానికి మనం చదవాలి, మొదటిది. తర్వాత వస్తాను. రెండవది, రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో రెండవ కారణాన్ని మనం చూస్తాం. ఏముంది అక్కడ? లేఖనముల వలన నిరీక్షణ మనకు కలుగు నిమిత్తము, ఆదరణ కలిగి నిమిత్తము ఏం రాయబడ్డాయి? పూర్వమందు రాయబడినవన్నీ కూడా మన బోధ కలుగు నిమిత్తము రాయబడ్డాయి. కనుక పాత నిబంధన ఎందుకు చదవాలి అన్నదానికి రెండవ జవాబు ఏంటంటే, బోధ కలగటానికి చదవాలి. ఇప్పుడు మీకు రెండు ప్రశ్నలు. ఒకటి, బుద్ధికి బోధకి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు రొటీన్గా ఎప్పుడు చదివేదేవి ఏమండి? 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఈ మాట రాయబడినప్పుడు ముందే చెప్పాను మీకు. ఏమని? అంతకు మునిపే ఆయన ఇశ్రాయేలు ప్రజల యొక్క దుస్థితిని గురించి అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత 11వ వచనంలో ఈ మాట అన్నాడు, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటకు రాయబడిన. బుద్ధి కలగటానికంటే అర్థం ఏంటి? వారు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండటానికి ఈ సంగతులు రాయబడ్డాయి. ఫెయిల్యూర్స్ అన్నీ రాసి పెట్టాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు పొందినటువంటి రాశాడు. అనేకులు అందరూ అనే పదం రాసిన తర్వాత ఒక మాట అన్నాడు, విషాదకరమైన మాట. అయితే అనేకులు ఎలాంటి వారంట? ఒక మాట చూడండి, ఇదే మాట 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యములో సంహరింపబడు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. అందరనే ప్రస్తావన 5 సార్లు రాసిన తర్వాత ఎక్కువ మంది, మెజారిటీ దేవునికి ఇష్టలుగా లేరు. అందుకే దేవుడు ఏం చేశాడంట? అరణ్యంలో సంహరించాడు. సంహరించడము అనే మాట చాలా ఘాటైన మాట. చేసిన లేదా తప్పిదాల నుంచి పాఠాలను నేర్చుకుంటే దాన్ని ఏమంటాము? బుద్ధి తెచ్చుకోవడం అంటాము. 2 రోమా 15:4 ప్రకారము ఏమన్నాడు? అది కూడా చదవాలా? రోమా 15వ అధ్యాయము. చాలామంది సేవకులు పరిచయము, కానీ తీసి చదివితే బాగుంటుందని అనుకుంటున్నా ఈ ప్రాంతాల్లో. బాగా గమనించండి, నేనే చదువుతాను చూడండి. లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడ్డాయి. బోధ కలుగు నిమిత్తం అంటే బోధ ఏం జ్ఞాపకం చేస్తుంది? వారు ఏదైతే అచీవ్ చేశారో, సంపాదించుకున్నారో, నేర్చుకున్నారో అదే నియమాలని నేను అనుసరిస్తే అది మన జీవితాలకు క్షేమము, ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాయి. దాన్ని బోధ కలుగు నిమిత్తం అని రాస్తారు. బుద్ధి కలగడమేమో పతనాల నుంచి పాఠాలను నేర్చుకోవడం బుద్ధి. వారు ఏ నియమాలను అనుసరించి ఆత్మీయంగా బలపరచబడ్డారో, విజయం సాధించారో, గొప్పవారయ్యారో, ప్రముఖులయ్యారో, పేరుగాంచారో, ప్రఖ్యాతిగాంచారో, ఇవన్నీ కూడా బోధ మనకు నేర్పిస్తుంది. ఇవి 2 ప్రధానమైన కారణాలు. ఇక ముచ్చటగా 3వ కారణము, అది ప్రత్యక్షంగా మనకు కనిపించదు. అయితే 3వది ఏంటంటే, బైబిల్లో వాగ్దానాలు చాలా ఉన్నాయి. వాగ్దానాల భాండాగారం అంటాను దీన్ని. పుట్ట 8810 పైచిలుకు వాగ్దానాలు 66 పుస్తకాల్లో మనకు కనిపిస్తాయి. రేషియోను మనం చూస్తే, రేషియో అంటే నిష్పత్తి, వాగ్దానాల నిష్పత్తి. పాత నిబంధన కొత్త నిబంధన నిష్పత్తిని చూస్తే 7:1 రేషియో అంటాం. అది అంటే పాత నిబంధనలో 7 వాగ్దానాలు ఉంటే కొత్త నిబంధన 1 వాగ్దానం. అంటే 1 వాగ్దానం కొత్త నిబంధన 7 వాగ్దానాలు మనకు పాత నిబంధన జ్ఞాపం చేస్తాయి. కనుక మీరు అంటారన్నా, నేను కొత్త నిబంధన మాత్రమే చదువుతానన్నా, పాత నిబంధన వద్దు అన్నారనుకోండి, మీరు ఎన్నింతల వాగ్దానాలు కోల్పోతారు? 7 వాగ్దానం. 7 + 1 ఎంత? 8. 8 దేనికి జ్ఞాపకం చేస్తుంది? ఈ ప్రాంతాలంతా ఫండమెంటల్స్ బోధించాలి.
పునాది సత్యాలు అంటాం వీటిని, ప్రాథమికమైన సత్యాలు అంటాం. వీటిని ఎప్పటికీ మర్చిపోవద్దండి. 8 అనే సంఖ్య తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి రావాలి? ఆది కాండం. అందుకే అన్నిటికీ ఆది అయింది అది. ఆది కాండంలో మనకు ఒక్క సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. నోవహు జలప్రలయానికి ముందు ఒక ప్రపంచము, జలప్రలయం తర్వాత మరొక ప్రపంచం అంటా నేను. ఇప్పుడున్న మనమంతా జలప్రలయానికి ముందా తర్వాత? వెరీ గుడ్. జలప్రలయము తర్వాత ఎంతమంది చేత ఇంతమంది అవునట్లుగా దేవుడు చేశాడు? 8 మంది. అంటే దేవుడు ఏం చేశాడు? 8 మంది ద్వారా క్రొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అర్థమైందా? పాత ప్రపంచము, పాత లోకమంతా జలసమాధి అయిపోయారు, అంతే, క్లోజ్ చాప్టర్. 8 మంది ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని దేవుడు ఆవిష్కరించాడు. ఆ 8 మంది ద్వారానే మనం కూడా వచ్చాం. మనం కూడా అందులో భాగమే. అంటే 8 అనేది దేన్ని జ్ఞాపం చేస్తుంది? న్యూ బిగినింగ్, ఒక క్రొత్త ఆరంభాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది. కనుక నా జీవితంలో దేవుడు క్రొత్త ఆరంభాన్ని ప్రసాదించడానికి ఈ వాగ్దానాలే బేస్. అందుకే పదే దీని యొక్క వాక్యము, వాగ్దానాల దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాలను దేవుడు నవీనపరుస్తాడు. నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను, ప్రభా ఇది ఈ దావీదు సమస్తమును సంపాదించుకుని అనేది చాలా పురాణ సబ్జెక్ట్ ఇది, అంతే కదండి, చాలా పాతది. ఇందులో నుంచి ఏం కొత్తది తీయగలము అని ఆలోచించినప్పుడు అనూహ్యమైన సంగతులను దేవుడు జ్ఞాపం చేశాడు. నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది, అరే నిజంగా అన్న నేను చూసాము, కానీ ఈ కోణంలో కూడా ఉందా అన్నది ఇదే మొదటిసారి అని అనుకోకుండా ఉండరు మీరు. ఎందుకు? నేను చెప్పితే కొత్తది కాదు అది. దేవుని యొక్క వాక్యం దగ్గరకు వస్తే దేవుడు కొత్తదనం ఇస్తాడు. ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ఎందుకు ఆ మాట అంతెందుకు? యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో ప్రతిరోజు తనకు వాత్సల్యత ఎలా పుడుతుందంట? అనుదినము నూతనంగానే పుడుతుంది. అందుకే మనం ఏమయ్యాము? నిర్మూలము కాకున్న వారము. 3:23 విలాప వాక్యంలో ఈ మాట చూస్తాము. ప్రతిరోజు కొత్తగా ఉంటుందండి. ఏంటి? మన ఎడల దేవునికి కలిగే వాత్సల్యము ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను రక్షించబడి ఇది 30వ సంవత్సరం. నా వయసు 30 ఏళ్ళు, భౌతిక వయసు కాదు, వేరే మళ్ళా వయసు అది. నాకు అనిపిస్తుంది 30 ఏళ్ళ నా జీవితాన్ని దేవుడు చూస్తే, అరే నువ్వు రక్షించబడినప్పుడు ఒక రీతిగా ఉన్నావు, ఇప్పుడు ఒక రీతిగా ఉన్నావు, మధ్యలో ఎన్నోసార్లు పడిపోయావు లేదా తప్పిపోయావు, నా అంచనాలు తగ్గట్టుగా జీవించలేకపోయావు, అందుకే నీ మీద నా మనసు విరిగిపోయింది. మనుషులు అనడం లేదా మీతో? పెళ్ళైన తర్వాత ఏమంటుంది అమ్మాయి అబ్బాయి, నువ్వు ఏదో విశ్వాసాన్ని చేసుకున్నాను, ఇప్పుడు నీ రంగు బట్టబయలైంది, నీ మీద నా మనసు విరిగిపోయింది అనడం లేదా? ఫ్రెష్గా రాదు. పొయ్యే కొద్దీ నవీనత్వము, నూతనత్వము, కొత్తదనము రావాలి అంటే అది దేవుని దగ్గర నేర్చుకోవాలి. పోయే కొద్ది పాతది అయిపోతుంది. మనలో ఉన్న లోటుపాట్లు, బలహీనతలు, కొరతలు, పతనాలు అనేకం ఇవి కనబడుతూ ఉంటే కొత్తగా నీ మీద నా మీద ఆ వాత్సల్యము కానీ, ప్రేమ కానీ, అనురాగము కానీ, స్నేహం కానీ కలగవు. వాత్సల్యం అనే పదం వాడాడు. వాత్సల్యం అనే పదం ఎవరికి వాడతారు? ఏమండి? తల్లి తన కుమారుని మీద, కుమార్తె మీద చూపించే ప్రేమకు వాత్సల్యం అనే పేరు. ఒక భర్త లేదా భార్య తన భర్త మీద కానీ, భార్య మీద కానీ చూపించే ప్రేమకు ఏ పేరు? అనురాగము. ప్రేమ ఒకటే, తెలుగులో పర్యాయ పదాలు. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. మాతృభాష తెలుగుకున్న మాధుర్యం అండి ఇది. తెలుగు తెలిస్తే మీకు అర్థమైంది. ఈ దినాల్లో తెలుగుకు తెగులు వచ్చింది, అందుకే మనకి తెలుగే రాదు అసలుకి, మీతో పాటు నాకు కూడా. ఒక తల్లి తన కుమారుడు కుమార్తెల పిల్లల మీద చూపించే ప్రేమకు వాత్సల్యం అన్నాము.
2, భార్య భర్త మీద చూపించే ప్రేమను అనురాగం అన్నాము. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి మీద చూపించే ప్రేమకు స్నేహము అని పేరు పెట్టాము. ఇంకా ఈ 3 పదాలకు మాత్రమే పరిమితమైదాం. వాత్సల్యము, అనురాగము, తర్వాత స్నేహము. ఇవి 3లో కూడా ప్రేమ ఉంది, కానీ పదాలు మాత్రం వ్యత్యాసం. ఇప్పుడు వాత్సల్యత అనే మాట అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఈరోజు కొడుకు కూతురు కానీ తనకి వ్యతిరేకంగా మాట్లాడినా చూచుకోకపోయినా మరుసటి రోజు కల్లా మళ్ళా ఆ తల్లి మనసులో పెట్టుకోదు, మరలా నూతనమైన వాత్సల్యతను చూపుతూనే ఉంటుంది. అది ఒక తండ్రి, పరలోకపు తండ్రి మనలో కనపరిచే ప్రేమ. నిజంగా ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. మనకు ఈరోజు మాట్లాడుకుంటే మళ్ళీ మరుసటి రోజు ఎడమొహము పెడమొహము మనకు తెలియదు. అయితే నిజంగా దేవుని యొక్క వాత్సల్యము ప్రతిరోజు కొత్తగానే పడుతుంది. కనుక క్రొత్తది అన్నది 8 అనే సంఖ్య మనకు జ్ఞాపకం చేస్తారు. దేవుడు 8 అనే సంఖ్యను అద్భుతంగా వాడుకున్నాడు. ఉదాహరణకి 8 మంది ద్వారా కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఇప్పుడు మనం దావీదు దగ్గరికి వస్తే, యెషైకున్న సంతానములో దావీదు ఎన్నోవాడు? ఏమండి? 8వ వాడు. ఇప్పుడు ఇశ్రాయేలు మీద రాజ్యము లేదా రాజుల చరిత్ర దావీదుతోనే ఆరంభించినట్లుగా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఎవరిని చూస్తాము? సౌలు చూస్తాము. సౌలు ఎవరు? మనుషుల చేత ఏర్పరచుకొనబడిన రాజు. రెండో సమూయేలు గ్రంథం మనకి ఏం చెప్తుంది? దేవుని చేత ఏర్పరచుకొనబడిన రాజు ప్రస్తావన గురించి చరిత్ర చెప్తుంది. ఇక న్యాయాధిపతుల గ్రంథం ఏం చెప్తుంది? ఇశ్రాయేలులో రాజులే లేని సంగతిని గురించి చెప్తుంది. అందుకే ఏమని చెప్పచ్చు అంటే, ఇంగ్లీష్లో బుక్ ఆఫ్ జడ్జెస్ స్పీక్స్ అబౌట్ ద బుక్ ఆఫ్ నో కింగ్స్. న్యాయాధిపతుల గ్రంథం అనేది రాజే లేని గ్రంథం. మొదటి సమూయేల గ్రంథానికి ఏం పేరు పెట్టవచ్చు? బుక్ ఆఫ్ మ్యాన్స్ కింగ్. మనుషులు ఏర్పరచుకున్న రాజును గురించి చెప్పే గ్రంథము మొదటి సమూయేల గ్రంథం. రెండవ సమూయేల గ్రంథం దేని గురించి మాట్లాడుతుంది? 2 Samuel. దిస్ ఈస్ ద బుక్ స్పీక్స్ అబౌట్ ద గాడ్స్ కింగ్. దేవుడు ఏర్పరచుకున్న రాజును గురించి రెండవ సమూయేల గ్రంథం మనతో మాట్లాడతారు. కనుక 3 పుస్తకాలు 3 విషయాలు మనకు జ్ఞాపం చేస్తాయి. కనుక దావీదు అనేవాడు 8వ వాడు. అందుకే మీరు చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలు మీద రాజుగా సౌలుని ఎన్నిక చేసుకున్న అతని దేవుడు తృణీకరించినట్లుగా మనం చూస్తాం. అయితే దావీదును కోరుకున్నాడు. దావీదుతో రాజుల చరిత్ర ఆరంభించమన్నట్లుగా చూస్తాం. ఏ రాజుకైనా పారామీటర్ ఏంటి? పారామీటర్ అంటే ప్రామాణికం. ఇశ్రాయేలు దేశాన్ని, యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఉన్నారు. అతని చివరికి వచ్చేసరికి అతన్ని ఒక కొలబద్దతో కొలుస్తారు. అతను చేసిన చర్యలంతటినీ మనం పరిశీలిస్తే, అతను తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారము చేసెను, చేయలేదు. వాస్తవానికి ఏమన్నా సౌలు కదా పారామీటర్, మొదటి రాజు కదన్నా? లేదు, దేవుడు కోరుకున్న రాజు తీతనే చరిత్రను ఆయన కొలబద్ద వేసి కొలచినట్లుగా మనం చూస్తాం. కనుక దావీదుకు 8వ వాణిగా బైబిల్లో మనం చూస్తాం. 8 అనే సంఖ్య క్రొత్తదనము, న్యూ బిగినింగ్, నూతన ఆరంభాన్ని నీకు నాకు జ్ఞాపం చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పాను? 7+1 ఏంటది? 7 వాగ్దానాలు పాత నిబంధన, మొదటిది కొత్త నిబంధనలో 1. 7+1 కలిపితే 8. 8 వాగ్దానాలు, 8 అంతల వాగ్దానాలు అనుగ్రహించే వాగ్దానాల భాండాగారమైన బైబిల్ నీకు నాకు ఎప్పుడు కూడా కొత్తగానే, తాజాగానే, నవీనంగానే పలకరిస్తూనే ఉంటుంది. కనుక దినాన మొదటి సమూయేలు 30వ అధ్యాయం 19లో మనం ఎంచుకున్న ఈ వాక్య భాగం, ఎందుకండి పాత నిబంధన చదవాలి? 3 విషయాలు చూసాం. మొదటిది బుద్ధి కలగడానికి, 2, 3 నూతనత్వము లేదా 7 అంతల వాగ్దానాన్ని మనం సంపాదించుకోవటానికి, లేదా కొత్త నిబంధన ప్రజలుగా మనం ఇప్పటికే 1+7 తెచ్చుకున్నాం. నూతనమైన అనుభవాలని మన జీవితంలో సంపాదించుకోవడానికి
మన పాత నిబంధన ఎంతైనా చదవవలసిన వారంగా ఉన్నాం. ఇలాంటి ఈ 3 ప్రాముఖ్యమైన నేపథ్యం వెలుగులో ఇప్పుడు మనం మొదటి సమయంలో 30:19 దగ్గరికి వచ్చే ప్రయత్నం చేద్దాం. దావీదు సమస్తమును సంపాదించుకొనెను లేదా రక్షించు. ఇప్పుడు దావీదు గురించిన కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. దావీదు గురించి బైబిల్లో చాలా గొప్పగా వివరించారు. దావీదుకు చాలా పేర్లు ఉన్నాయి. మనకు తెలుసు, ఒక పేరు మాత్రము దావీదు అంటే మనకు గుర్తొచ్చే పేరు లేదా బిరుదు ఒకటి చూస్తాం. ఏంటండి అది? దావీదు ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుడు తానే స్వయంగా ఈ మాట చెప్పాడు. మనకు ఒక పేరు వినబడితే మనకేం గుర్తొస్తాయి? నిజాయితీగా చెప్పండి. ఫస్ట్ ఫెయిల్యూర్ గుర్తొస్తుంది మనకి. ఆ విశ్వాస అన్న, ఆ అక్క అన్న వెంటనే పాపాలు. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఒక మనిషిని చూసే విధానాన్ని మనం చూడగలిగితే నిజంగా మన ధన్యులము. అతని జీవితంలో 4 గొప్ప పతనాలు ఉన్నాయి. వాటి గురించే సబ్జెక్ట్ ఇది. దాన్ని తెలుసుకోవడానికి ఉపోద్ఘాతం చూడాలి మనము. దేవుడు సహజంగా పతనాల కంటే ముందు ఏం చెప్తాడు? అతనిలో ఉన్న గొప్ప విషయాల గురించి హైలైట్ చేస్తాడు. ఎక్కడుంది అది? కొత్త నిబంధనలో మీరు చూడండి, ప్రకటన గ్రంథాన్ని మీరు చదివితే 2-3 అధ్యాయాలు మీకు కనిపిస్తాయి. 7 సంఘాలు మీకు కనబడతాయండి. 7 సంఘాల్లో 5 సంఘాల మీద ఆయన నెపం మోపాడు, నేరం మోపాడు, తప్పిదం చూపించాడు. 2 సంఘాలకి మాత్రమే చూపించలేదు. ఆ 2 సంఘాలు ఏంటో మనకు తెలుసు. ఏంటది? 1 స్పుర్ణ, 2 ఫిలదెల్ఫియా. స్పుర్ణ అంటే బోలము అని అర్థము. బోలము అంటే మనకు గుర్తొస్తుంది యేసుక్రీస్తు ప్రభువారికి బోలానికి మధ్య కొత్త నిబంధన వరకే పరిమితం అవుతున్న, పాత నిబంధన పోవడంలే నేను. మళ్ళీ సుదీర్ఘమైన వ్యాసం అవుతుంది, అది ప్రసంగం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకున్నప్పుడు జ్ఞానులు అందించిన లేదా కానుకలను అందించారు. కానుకల్లో ఒకటేంటి? బంగారు, సాంబ్రాణి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరి చివరి ఘట్టము శిలువ దగ్గరికి వస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొనుచున్నాను అని ఎప్పుడైతే ఆయన స్వరం శిలువ మీద నుంచి ఎప్పుడైతే విన్నారో వెంటనే ఏం చేశారంట? చేదు చెరక, అదే బోలం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమను గురించి జ్ఞాపం చేస్తుంది. కనుక స్ఫుర్ణ అంటే బోలము, బోలము అంటే శ్రమలు. అందుకే అన్నాడు, 10 దినములు నీకు శ్రమ కలుగును, అయితే మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు. శ్రమల్లో వెళ్ళిన వారు రిఫైన్ చేయబడతా ఉంటారు. అందుకే వారిలో తప్పులు వెదికే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళే తప్పులు సరి చేసుకుంటూ వస్తారు. అందుకే శ్రమలు అనేవి మనకు చాలా మేలును కలగజేస్తాయి. కీర్తనకాడు దావీదు అన్నాడు, 119 కీర్తన 67 కావచ్చు 71, నేనేం చెప్పనక్కర్లే, ఇవంతా వెల్వర్స్లు మనకి. అయ్యా శ్రమలు నేను పొంది ఉండుట నాకు, మనకేమో మేలు కాదు, మనకి అది వేరుగా ఉంటాయి. నిజంగా నేను చెప్పగలను, 30 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఒక మంచి విషయం చెప్తాను. నేను 4 గోడల మధ్య కూర్చొని, ఫ్యాన్ కింద కూర్చొని, ఏసీ వేసుకొని కూర్చొని, బైబిల్ తెరిచి బైబిల్ దగ్గర పఠించి పొందని సంగతులను, అవమానము, తిరస్కారము, ఏడ్పు, బాధ, తర్వాత నిందల మధ్య నేను ఎక్కువగా నేర్చుకున్నాను. ఇది ప్రతి భక్తుని జీవితంలో కూడా యథార్థం. నేను చెప్తాను ఆ టాపిక్స్ అన్నీ తర్వాత. ఇప్పుడైతే మీకు సంక్షిప్తంగా జ్ఞాపం చేసే ప్రయత్నం. కనుక శ్రమలు అనుభవం గుండా వెళ్ళిన స్ఫుర్ణ సంఘం మీద ఒక్క నేరారోపణ కూడా దేవుడు మోపలేదు. పైపెచ్చు నువ్వు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా అన్నాడు ఆయన. రెండవది, మీరన్నట్టు ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అన్న మాటకు అర్థము
బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ. ప్రేమలో మనం అభివృద్ధి చెందితే మన మీద ఏ నేరము మోపే అవకాశం ఉండదు. ఎందుకు? విస్తారమైన ప్రేమ అనేకమైన పాపాలు, విస్తార పాపాలను కప్పుతుంది. ఇంకా కనపడేది ఎక్కడ ఉంటాయి? మనం విప్పుతున్నాము అంటే కప్పడం లేదని అర్థము. అందుకు మనం ఏం చేస్తున్నాము? నేరారోపణ మోపుతాం. ఎక్కడైతే సహోదర ప్రేమ అన్నది వర్ధిల్లుతుందో, అభివృద్ధి చెందుతుందో, ఏ వ్యక్తి అయినా కావచ్చండి, ప్రేమలో ఒక వ్యక్తి వర్ధిల్లితే పాపాలను, లోపాలను కప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. చాలాసార్లు అది లేదు కనుక అనేక సార్లు మనము ఎదుటి వారి గురించి ఇంకొకచోట మాట్లాడే వారంగా ఉంటారు. నేను కూడా అనేక సార్లు చెప్పాను, వాస్తవమే. కనుక ఇవి మన జీవిత పాఠాలుగా మలుచుకున్నప్పుడు అనుభవపూర్వకంగా నిజంగా దేవుడు మన జీవితాలు ఎంతైనా దీవించమనిగా మనం చూస్తాం. ఈ 2 సంఘాల మీద నేరం మోపలేదు. నా అంశం ఏంటంటే, ఏ స్థానిక సంఘాన్నైనా మీరు చూడండి, మొదట లోపాలను ఎత్తి చూపడానికంటే ముందు ఏం చేశాడు ఆయన? వారిలో ఉన్న మంచి విషయాలను మెచ్చుకున్నట్లుగా మనం చూస్తాము. ఎఫెసు సంఘం నుంచి లవదీక సంఘం వరకు కూడా మీరు చూస్తారు. చివరిగా తర్వాత ఆయన లోపాలను ఎత్తి చూపడము, సరిదిద్దుకుంటే మీ కలిగే దీవెనల గురించి కూడా చెప్పడము మనం చూస్తాం. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు, రక్షించుకున్నాడు అంటే ఏదో పోగొట్టుకున్నాడు. వాటిని గురించి మనము తెలుసుకునే దానికి ముందు దావీదు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడము ఆశీర్వాదకరం. నేను ఈ మొదటి కూడికలో దావీదుకి ఇవ్వబడిన బిరుదులను గురించి మీకు ప్రస్తావన చేస్తాను. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 5 విషయాలు చెప్పిన తర్వాత రెండో భాగంలోనికి మనం వెళ్దాము. దావీదుకు కొన్ని పేర్లు ఉన్నాయి, స్థానాలను బట్టి బిరుదులు ఉన్నాయి, లేదా పేర్లు ఉన్నాయి. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ఈ కూడికను ముగిస్తాను. రండి. మొదటిది, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. మొదటి సమూయేలు 16 10-11 వచనాలు నేనే చూతను, గమనించండి. యెషై తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషైని అడగగా, అతడు, ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాళ్ళని పిలవనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషైతో చెప్పగా. సందర్భం మీకు అందరికీ తెలుసు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో దేవుడు సౌలును తృణీకరించాడు. 14వ వచనంకి వచ్చేసరికి దావీదనే ఒకరిని కోరుకున్నట్టుగా మనం చూస్తాం. అతన్ని అభిషేకించటానికి సమూయేలును దేవుడు బెత్లెహేమునకు పంపించినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి ఇంటికి వెళ్ళి ఫలానా పేరున్న వ్యక్తులను లేపి అతను అభిషేకించమని చెప్పిండొచ్చు దేవుడు, చెప్పలేదు దేవుడు. మీరు చూడండి, దేవుడు అనుగ్రహించే నడిపింపు ఎలా ఉంటుందంటే, ఆయన చెప్పిన మాటకి విధేయత చూపిస్తే ఇంకా కొంచెం వెలుగిస్తాడు. ఆ వెలుగులో మనం నడుస్తూ వెళితే ఇంకా కొంచెం వెలుగునిస్తాడు. మనం ఏంటంటే ఒకటేసారి బ్లూ ప్రింట్ హైవే, నేషనల్ హైవే 44 లాగా ఉండాలి మనకి. ఒకేసారి చూపిస్తే ఒకేసారి పోవాలనుకుంటాం. అట్లుండదు ఎప్పుడు. కొంచెము కొంచెము కొంచెము. ఇది నాన్న దేవుడు నీకు అనుగ్రహించిన ఈ వెలుగు ఏదైతే ఉందో దానికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. అది మన జీవితంలో నెరవేర్చబడిన తర్వాత మరలా దేవుడు ఏం చేస్తాడు? ఇంకా కొంచెం వెలిగిస్తాడు. దానికి లోపడి అందులో మనం వెలుగులో నడుస్తూ వెళితే ఇంకా కొంచెం వెలిగిస్తాడు. అది దైవికమైన నియమము. సమూయేలు వెంటనే చెప్పలేదు. బెత్లెహేమునకు పొమ్మన్నాడు, పోయాడు. ఎక్కడికి వెళ్ళాలి? యెషై ఇంటికి వెళ్ళమన్నాడు, పోయాడు. ఎంతమంది కొడుకులు? 8 మంది ఉన్నారు. వచ్చి కూర్చున్నాడు. మొట్టమొదటి వాడు లేచాడు, ఎలియాబు, అబీనాదాబు, షమ్మ. ఈ 3 సైన్యంలో పనిచేస్తున్నారు. మొదటివాడు వచ్చిన వెంటనే సమూయేలు ఏమయ్యాడు? లేచి తైలపు బుడ్డి చేత పట్టుకొని అతను అభిషేకించడానికి పూనుకున్నట్లుగా మనం చూస్తాము.
వెంటనే సమూయేలును దేవుడు ఏం చేశాడు? వారించాడు. మన వాడుక భాషలో చెప్పాలంటే, సార్ సమూయేలు, నేను ఇతన్ని కోరుకోలేదు. గొప్ప పాఠం నేర్పించారండి ఇక్కడ. ఈ క్లాసికల్ స్టేట్మెంటు 66 పుస్తకాలకు వర్తిస్తుంది. ఇది ఏమన్నాడో తెలుసా అండి? సమూయేలును అతన్ని కోరుకొనలేదు అని చెప్పి ఒక మాట అన్నాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. ఇదేనా మనిషిని ప్రజలు ఎప్పుడు లక్ష్య పెడతారు? పై రూపము, వస్త్రధారణ, అలంకారము, పదవి, హోదా, వారిచ్చే దాన ధర్మాలు, కార్యక్రమాలను చూసి ఏం చేస్తారు? వెంటనే అతన్ని మెచ్చుకోవడం కానీ ఒక పదవో లేదా అతన్ని ప్రశంసించడం మనం చూస్తాం. కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చేంత వరకు కొన్ని చేయాలి. మనం 5 విషయాలు చేయాలి. ఒకటి మాత్రమే చేయొద్దని చెప్పాడండి. నెగిటివ్ ఆస్పెక్ట్లో ఉంటుంది ఇది. ఏంటది? మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఈ మాట మొదటి కొరింథీ 4:5 ఒకరు చదవండి. అనగా ప్రభువు వచ్చు వరకు అన్నాడు. ఆ మాట గమనించండి. ఇంకా చదవండి. ఏమన్నాడండి? ప్రభువు వచ్చు వరకు మీరు ఒక పని చేయొద్దండి అన్నాడు ఆయన. ఒకటి చేస్తాం ప్రభు వచ్చేంత వరకు. ఏం చేస్తాము? ఒక ఉదాహరణ చెప్తున్నా, మళ్ళీ మిస్టరీగా ఉంటుంది. మళ్ళీ ప్రభువు వచ్చేంత వరకు చేయవలసిన పనుల్లో ఒకటేంటి? అది ఎప్పుడుది మనం చదువుతాము? ప్రతి ఆదివారము ప్రభు బల దగ్గరికి వచ్చే వరకు, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును, ప్రభు వచ్చు వరకు చేయవలసిన పని ఏంటంటే ఆయన బలలో పాలు పంపులు పొందడము, ప్లస్ పాలు పంపులు పొందే ప్రతివాడు చేయవలసిన పని ఉంది. ఒక తలంపు చెప్తాను, చాలా వరకు ఇది మర్చిపోతూ ఉంటారు. 11:28 ఒక మాట ఉంటుంది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో ఆయన పాత్రలోనిది త్రాగునో. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఆయన రొట్టె తిని త్రాగును. అయోగ్యత ఎలా వస్తుంది? బాగా గమనించాలి. ఇవన్నీ మీరు ఆలోచించాలి. 27లోనేమో మనం చెప్పిన మాట ఉంది, అంతేనా? ఆయన రొట్టెని తిని ఆయన పాత్రలోని త్రాగినప్పుడల్లా ఆయన వచ్చు వరకు ఆయన మరణము ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా. అయోగ్యత ఎలా వస్తుంది? ఎప్పుడు మనం చదివేదే కదండి. ఇది కొన్ని ఏళ్ళకు నాకు బట్టబయలైంది. అది నాకు కూడా తెలియదు. 27కు 28కి మధ్య సంబంధం ఉంది. కాబట్టి ఎవడు అయోగ్యముగా అంటే అయోగ్యత ఎలా వస్తుంది? ప్రతి ఆదివారము ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పంపులు పొందొచ్చు, ప్రభు మరణాన్ని ప్రచురించకపోతే వాడు అయోగ్యుడు. బలలో ప్రతి ఆదివారం చేతులేస్తాం, కానీ మరణాన్ని ప్రచురించాం. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వస్తాం, అయోగ్యత అట్లా మూట కట్టుకుంటాం మనము. ఈ అయోగ్యత నీవు నేను పొందకుండా ఉండాలి అంటే ఆయన రక్తములో, ఆయన శరీరములో, ఆయన రక్తములో మన చేతులేస్తున్నప్పుడు మరణాన్ని ప్రచురించేవారుగా ఉంటే, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాలను ప్రకటించేవారంగా ఉంటే మరి ధన్యులము. ఈ అయోగ్యత నీకు నాకంటదో. వారము వెంబడి వారము పొందుతూనే ఉన్నాము, కానీ ప్రచురించకుండా ఉన్నాము అన్న పర్మిషన్ లేదన్నా ఒకవైపు. అది మరి ఏం చేయాలి ఇప్పుడు? స్వార్థ కరపత్రం మీరు అందించలేరండి, కేసులు బుక్ అవుతున్నాయి. ప్రతి ఆదివారం హైదరాబాద్ హెబ్రోన్లో ప్రేమ విందువు కంటే ముందు మేము సువార్తకి వెళ్తాం. లేదు, ఇప్పుడు కేసులు బుక్ చేశారు. 2 years బ్యాక్ ఏమైందంటే, ఈస్టర్ సండే రోజు వెళితే ఫ్రంట్ లైన్లో ఎవరైతే ఉన్నారో సైకిల్ మీద మోసుకు అతని మీద కేసు బుక్ చేశారు.
చెప్పాను అతన్నా, ఇది నా మీద, అతనే చెప్పాడు స్వయంగా. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కరపత్రాలుగా మనం మారాలి. ఏం మారాలి? ఉందా? కొరింథీలో పౌలు అన్నాడు ఆ మాట, అయ్యా మీ హృదయముల మీద వ్రాయబడి అనేకులు చదువుకొనుచున్న పత్రిక. జీవితాలు మార్చుకోవాలి. మన ఇళ్ళల్లో మనమే కరపత్రాలు ఎలా మారుతామో, ఇంట్లో ఉంటాము, ఏం కేకలేస్తాము మనము. మళ్ళా ఎదురుగా రాన్నా, వందనాలన్నా, సువార్త స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి, కూడిక, ఒక ప్రసంగికుడు వచ్చాడు హైదరాబాద్ నుంచి, రండి అంటే చస్తే రాడు వాడు. మనం అపార్ట్మెంట్ ఉంటే మనం వేసే కేకలు మొత్తం 60 ఇండ్లకు వెళ్తుంది. అదే కేక. మన జీవితము సువార్త కరపత్రంగా మారకపోతే ఒక్కడు కూడా మారడండి. నేను 30 ఏళ్ళ క్రితం చెప్తున్నాను, ఎస్వి యూనివర్సిటీలో హోమియోపతి డాక్టర్గా కావడానికంటే ముందు డిగ్రీ చేశాను. ఫస్ట్ విశ్వవిద్యాలయాలు ఎలా ఉన్నాయంటే కుల విద్యాలయాలుగా మార్పు. నేను అంతవరకు తెలుదు, నాకు కొత్త. నేను నిజంగా పోతే ఎస్సీ వాళ్లకు ఒక రూము, దళితులకి, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి వచ్చారు కదా, సాంఘిక గురుకుల ఏమంటాం వాళ్ళని, ట్రైబల్ గిరిజన తెగలకి కొన్ని రూములు, వెనకబడిన తరగతులు బీసీ వాళ్ళకు తరగతులు, తర్వాత ఓసీ వాళ్ళకు. నేను ఆశ్చర్యపోయాను మొదటిసారి, ఇదేంట్రా బాబు, విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్తున్నారా? కులాలను గురించి బోధించి విద్యార్థుల్లో లేనిపోని వాటిని పోషిస్తున్నారా? షాక్ అయ్యాను నేను. అడుగు పెడితేనే అన్నలు వస్తారు. అన్నలంటే మన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చి, అన్న మన వాళ్ళే రా. వాట్ ఏ సాడ్ స్టోరీ. సరే చేరాను, మొత్తానికి రూముకు కేటాయించారు, పోయాను. 8 మంది ఉన్నారు నాతో పాటు. ప్రతిరోజు నా జీవితాన్ని చూస్తున్నారండి. యూనివర్సిటీలో ఎవడు విశ్వవిద్యాలయాల్లో ఇట్లా బైబిల్ పట్టుకొని పోరు, సంచి తగిలించుకుంటారు ఒకటి. ఈరోజు బక్సింగ్ గారు నిన్న అనుకుంటా చదువుతున్న కదా, దైవమర్మాలు అలసిన వాడిని ఊరడించు జ్ఞానమని. ఏం చేస్తారంట, యేసును ప్రభువుగాను మా దేవుడిగాను ప్రకటించకుండా సంచి చుట్టుకొని పోతూ ఉంటారంట. భూలోకమందు యేసుక్రీస్తును మీరు బాహాటంగా ఒప్పుకొనకపోతే పరలోకమందున్న దేవదూతల ఎదుట కూడా మనల్ని దేవుడు, మనం ఎంతసేపు సీక్రెట్ బిలీవర్స్ ఒప్పుకోడు దేవుడు. నిజంగా సీక్రెట్ బిలీవర్స్ కూడా ఒప్పుకుంటారంటే మనకంటే ముందు హైందవులు వెళ్తారు. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, వీళ్ళంతా యేసుక్రీస్తు ప్రభువారి గురించి గొప్పలు చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళు. మనకంటే ముందు ఎంతోమంది సీక్రెట్ బిలీవ్, ఎంతో సువార్త ఇంటికి వెళ్తే చెప్తారండి వాళ్ళు, ప్రతిరోజు ఆయన నామస్మరణమే చేస్తామండి మేమంటారు. మొత్తం అన్ని పటాలు ఉంటాయి, తర్వాత అన్నీ ఉంటాయి, బొట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, బ్రాహ్మణత ఏ తర అయినా ఏమంటున్నారంటే యేసు ప్రభువుని మేము వాక్యం కూడా వింటామని టీవీలు అంటారు. ఆశ్చర్యము. కానీ వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పుకోలేరు. ఎందుకు? వెలిస్తారు. ఫస్ట్ చేసేది ఏంటంటే బంధువుల నుంచి కటాఫ్ చేస్తారు అంతే. మీకు మాకు సంబంధాలు లేవు. ఎంతోమంది క్రయం చెల్లించారు. నిజంగా క్రయం చెల్లించేవాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవరంట? క్రయం చెల్లించాలి. మనం చెల్లించాం. మనకేందంటే ఏమి ఒక్క మాట, పల్లెత్తు మాట అనకూడదు ఎవరు. మనము నొప్పించే మాట మాట్లాడకూడదు, బాధించే పదం కూడా మాట్లాడకూడదు. అట్లా ఎప్పుడైతే బాధ నొప్పి కలిగిందనుకో, వెంటనే ప్రభువా నీకోసం ఎన్నో బాధలు నాయన, నేను మందిరానికి రాను నాయన అంటాం మనము. ఇంత నొప్పి ఆయాసానికే మనము మందిరానికి రాము, ప్రార్థన చెయ్యము, సువార్తకు రాము, ప్రభు బలలో పాలు పంపులు పొందము. చివరికి ఆ మాట ఈ మాట అన్నారన్న నన్ను, నేను పరిచర్యనే చేయనన్నా, సండే స్కూల్ మినిస్ట్రీ కూడా అంటాం మనము. ఇట్లాంటి మీరు యేసు ప్రభువారు పొందిన శ్రమలతో పోలిస్తే ఏం పొందినట్టు మనము? ఏమండి, ఆయన శ్రమలతో మనం చూసుకున్నప్పుడు ఏం పొందాం మనము? ఆయన చూస్తే శిలువ శ్రమ, తన ముందుంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, ఇంకా శిలువను సహించాడు, ఇంకా పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని
అంతటిని ఓర్చుకున్నాడు. మీకు కొంచెము తిరస్కారం కలిగితేనే మీరు ఓర్చుకోలేరు అసలుకి. నేను కూడా చాలా సున్నితంగా ఉన్నా. మా నాన్న కనీసం వాడు వీడు రే కూడా అనలే. ఎవడో వేరే వాడు రక్షించబడిన తర్వాత నన్ను ఆ మాట అంటే దూసుకుపోయింది అట్లే నాకు. సువార్తకి వెళ్తూ ఉన్నా, కాని పదం మాట్లాడితే వెళ్తా కన్నీళ్ళ పరిమితమవుతూ ఉన్నా అమ్మాయిలాగా. నా తల్లిదండ్రులు లేదు ఈ మాటలు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు మొన్న కాక నిన్న వచ్చిన వాళ్ళు నా జీవితంలోకి. ఆ గుండె తరుక్కుపోయింది నాకు అట్లే. కానీ పడాలి. తర్వాత నేర్చుకున్నా. మళ్ళీ ఏమన్నాను, నేను చెయ్యను ఆయన సువార్త సేవ. ఆదివారం ఇదే లాస్ట్ సండే మినిస్టర్ అనుకొని మరుసటి సండే పరిచర్య వేయించుకోకుండా ఆదివారం హెబ్రోన్లో కూర్చున్నాను. వస్తున్నాయి పదాలు చివరి వర్తమానంలో దేవుని దాసుని ద్వారా. ఇది యోహాను సువార్త 5వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో ఉంటాయి. యూదులు యేసుక్రీస్తు ప్రభువును విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేస్తే యూదులు ఏం చేశారంట? యూదులు యేసును హింసించిరి. టార్చర్ ఫర్ క్రైస్ట్. హింస అంటే టార్చర్ అండి. అప్పుడు యేసు ఏమన్నాడు? నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, ఇక నేను చెయ్యను అన్నాడా? నేనేమన్నాను? నాకు హింసేం కలగలేదు. ఒక మాట చేత బాధ, నోటి మాట వలన కలుగు నొప్పి, బాధ కలిగింది. నేనేమన్నాను? ఇదివరకు చేశాను నీ పని, ఇక నేను చెయ్యనన్నాను. ఆదివారం మందిరంలో కూర్చున్నా నేను. దేవుడు నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అరే యేసుక్రీస్తు ప్రభువు పొందిన శ్రమ చూడు, ఆదివారము మేలు చేశాడు. ప్రజలను మనం అపార్థం చేసుకుంటారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. అర్థమైందా మీకు? మీ క్యారెక్టర్ మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఏమనుకుంటారంటే, ప్రభువా నేను ఏంటో నిజంగా వారికి తెలియదు కనుకనే మాట్లాడారు. ఒక దినం ఉంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అప్పుడు ఏ నోరైతే నిన్ను దుర్భాషలాడు దూషించిందో అదే నోరు నిన్ను ఏం చేస్తుంది? పొగుడుతుంది. నేను ఎరిగాను, అనుభవించాను. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నా మీకు. విశ్రాంతి దినాన్ని మేలు చేస్తే నేను వెళ్ళిన అనుభవాలు వేరే, చెప్పకూడదు అవి. మళ్ళీ నా అనుభవాలు ఎందుకు? అవి దావీదు అనుభవాల దగ్గరికి రావాలి. ఇప్పుడు మళ్ళీ సుదీర్ఘమైన ప్రసంగం అవుతుంది. విశ్రాంతి దినము మేలు చేస్తే హింస పెట్టారంటండి. ఎట్లా హింస పెట్టారో మనకు తెలియదు. నోటి మాటల చేతనే పెట్టింటారు. అప్పుడు యేసు నోటి నుంచి పలికే మాటలు, నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, ఇకను నేను కూడా పని చేస్తాను. వాటే కమిట్మెంట్, ఏమో దృఢమైన నిశ్చయితతో కూడిన మాటలో చూడండి. నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, నన్ను హింస పెట్టినా ఇకను నేను చేస్తాను. ఈ తీర్మానం మీకుందా? మీకుండదు. బదిరి వృక్షం కింద ఏలియా వల్ల వద్దులేనా, వద్దు చాలేనా, నన్ను కూడా తీసుకుంటాం మనము. అర్థమైందా? ఒక స్త్రీ ఆఫ్టర్ ఆల్ అన్నాడు. ఆయన అనుకున్న మాటలు చూడండి. ఒక యెజబెలు స్త్రీ నన్ను ఈ మాటలు అంటుందా? అప్పటికైనా ఆ బెలియాలకు మొక్కిన ప్రవక్తల మీద విజయం సంపాదించుకున్నవాడు వెంటనే చూడండి, దైవజనులు మనలాంటి వాళ్ళే. అందుకే యాకోబు ఏమన్నాడు? ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగిన వాడే. అందుకే మనము వారి జీవితాల్లో ఎత్తుపల్లాలను మనం చూస్తాం. మనలాగా అనేక అనుభవాలు గుండా వెళ్ళారు, గొప్ప దైవజనులుగా పేరుగాంచారు. ఊరికే దైవజనులు కారు. ఆ జీవితంలో మీరు చూడండి, ఏలియా పొందిన విజయం మరుసటి దినమే ఒక స్త్రీ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయి. వెంటనే తాను ఎంతో బాధపడ్డాడు. దేవుని దగ్గరికి వచ్చి నా ప్రాణం తీసుకుని అయ్యేది చాలన్నాడు. అలాంటి మాటలు మనం చెప్తాం. యేసు ప్రభువులాగా చెప్తామండి? హింస కలిగిన హింస లేకున్నా పని చేసుకుంటూనే వెళ్తాను. ఆ దినం తీర్మానించుకున్నా నేను. ఇప్పుడు 30 ఏళ్ళు, 30వ ఏటకు వచ్చా నేను. 29 కంప్లీట్ అయ్యి 30వ సంవత్సరం నేను రక్షించబడి. నేను ఎరుగుదును సువార్థికునిగా ఆరంభించిన 30 ఏళ్ళగా చేస్తూనే ఉన్నానండి ఈ పని నేను. దేవుని యొక్క మహాకృప. నేను ఎప్పుడు అనుకోలేదు. కనుక దావీదు యొక్క జీవితంలో మీరు చూస్తే చాలా దూరం ప్రయాణం చేశాం. తన మీద సమూయేలు అభిషేకించి రాజుగా నియమించబడడానికంటే ముందు అతను వెళ్ళిన అనుభవాలు మనకు గొప్ప పాఠాలు.
మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనుషులు చేసే పని తీర్పు తీర్చడం చాలా సులభం. అందుకే 1 కొరింథీ 4:5 ప్రకారము ప్రభు వచ్చేంత వరకు ఒక్కటి మాత్రం మీరు చేయొద్దండి, తీర్పు తీర్చొద్దండి. ఎందుకు ప్రభు వచ్చేంత వరకు ఏం చేయాలో చూసాం, ప్రభు వచ్చేంత వరకు ఏం చేయకూడదో కూడా చూస్తున్నాం. ఎందుకు? ఏముంది ఇక్కడ? చదివినారు కదా మీరు. ప్రభు వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెస్తాడు. తర్వాత హృదయములోని ఆలోచన బయలుపరుచున్నప్పుడు ఇప్పుడు హృదయం వచ్చింది, అక్కడ ఏముంది? 1 సమూయేలు 16లో అక్కడ హృదయం ఉంది. దానికి దీనికి లింక్ చేయండి. మనుషులు ఎల్లప్పుడూ బహిరంగమైన వాటిని గురించి తీర్పు తీరుస్తారు, కానీ నేను ఒక దినం వస్తాను, మీ అంతరంగము, మీ హృదయంలో దాచబడిన రహస్యం అంటే తలంపులను, ఆలోచనలను, ఊహలను, ప్రభు కొరకు నువ్వు ఏదైతే ఉంటా చూసి అవన్నీ ఎవరికి తెలియవు, అన్నిటినీ నేను బయటికి తీస్తాను. అప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని ద్వారా కలుగుతుంది. భూలోకమందు మనకు మెప్పు ఏం కలగదు. ఆత్మీయునికి నిజంగా మెప్పు రాదండి. రోమపత్రిక 2వ అధ్యాయంలో కింద లాస్ట్ వచనంలో ఉంటుంది ఆ మాట. ఏముంటుంది? సున్నతి హృదయ సంబంధమైనదై అంతరంగమందే జరుగుతుందని చెబుతూ అట్టి వానికి మనుషుల వలన మెప్పు కలగదు, దేవుని వలననే మనుషులు మెచ్చుకోరు. ఆత్మీయతకి ఈ కాలమే కాదండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆత్మీయునికి పెద్దపీట వేసి ఆహ్వానించే వాళ్ళే లేరండి. డబ్బులు, వెనకటి చరిత్ర, పరపతి, కులము, మనవాడైనా, మనకు జై కొట్టాడా, ఇది సామాన్యమైన స్థలాల నుంచి, ఇక నేను చెప్పకూడదు ఆ స్థలాల వరకు పాకింది ఆత్మీయులకి. అందుకు దేవుడు ఒక దినం ఉంది వాళ్ళందరినీ పైకి తీసుకుని వస్తాడు. ప్రముఖులుగా చరామణయ్యే వారి అందరికీ చాపలు ఉంటాయంట పరలోకంలో. ఒక దేవుని సేవకుడు చనిపోయాడు ఈ మధ్యనే, అన్నాడు ఆయన, అసలు వీడు వేస్ట్రా, వీడు వలన ఏ ఉపయోగము లేదురా అనేవాడు పైన సింహాసనం అధిష్ఠించి ఏలుబడి చేసే ఒక దినం ఉందంట. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, ఇది సైడ్ డైవర్షను, కానీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ మెసేజ్. పరలోకానికి వెళ్ళిన తర్వాత 3 విషయాల గురించి సర్ప్రైజ్ అవుతారంట. హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ సర్ప్రైజ్. పరలోకం ఏంటంటే విభ్రాంతి కలిగించే స్థలం అంటది. ఎందుకు విభ్రాంతి? ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి అంట, స్థలం అంటది. మొదటిది ఎందుకు విభ్రాంతి లేదా ఆశ్చర్యం అంటే, ఎవడైతే వీడు రాడురా పరలోకానికి అనుకున్నవాడు వస్తాడంట. ఏంటంట, మనం సంఘాల్లో స్టాంప్ వేసినాం కదా ఇప్పటికే కొంతమంది మీద, వీడు చచ్చిన రాడురా, వీడు, ఈవిడ, ఈ అమ్మాయి, యవనస్తుడు అనుకున్నవాడు పైకి వస్తారంట. అప్పుడు వీడెట్లు వచ్చినారా? అది విభ్రాంతి, ఆశ్చర్యము. రెండవది, ఇతను మాత్రం అన్నా, ఈయన మాత్రము డెఫినెట్గా ఉంటాడన్న 100% అతను రాడంట. అది ఆశ్చర్యము. అరే వస్తారనుకున్నవాడు రాలేదే, ఆశ్చర్యపోతాము. మూడోది ఏంటో తెలుసా అండి? నేను పరలోకంలో ఉండడం అంట. అంటే నువ్వు, నేనంట. 3 విషయాలు చూడండి. ఎవరైతే రారనుకుంటారో వస్తారంట. రెండవది, ఖచ్చితంగా ఉంటాడనుకున్నవాడు కనబడ్డంట. మూడవది, అసలు నేను కూడా వచ్చానా అని నేను అనుకుంటా, నేను పైకి వెళ్ళిన తర్వాత. అది ఆశ్చర్యం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనుష్యుల యొక్క కొలమానం వేరుగా ఉంటుంది. ఏం పట్టించుకునక్కర్లా. ఈ మాట తెచ్చి ఇక్కడ పెడతాను. ఎక్కడ దావీదుకి అప్లై చేద్దాము. ఇప్పుడు సమూయేలు ఎవరిని చూసి బోల్టపడ్డాడు? పై రూపాన్ని చూసి బోల్టపడ్డాడు. ఆయన చూస్తే ఏలియాబు 6 అడుగులు సైన్యంలో పనిచేస్తున్నాడు. మళ్ళా సైన్యంలో పనిచేసేవాడు రాజుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా, లేదా గొర్రెలు కాచుకునే కాపరి రాజుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? ఏమండి? డిఫాల్ట్గా నిస్సందేహంగా సైన్యంలో పనిచేసిన వాడే రాజు అవుతాడు.
అంతెందుకండి, 1995 మన దాయాది దేశం ఏంటది? పాకిస్తాన్. పాకిస్తాన్కు 1995లో ఒక సైన్యాధ్యక్షుడు ప్రధానమంత్రి అయ్యాడు. పేరు ముషర్రఫ్. అరే, ఒక సైన్యాధ్యక్షుడు ఊరికే కాలేదు, కింద నుంచి వచ్చాడు మళ్ళీ ఆయన. ఒక సైనికుడే, ఒక సైన్యాధ్యక్షుడే ప్రధానమంత్రి రాజు అవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎలియాబు అవ్వాలి కదా. ఆ కోణంలో ఏమయ్యాడంటే వెంటనే ఆయన నిలబడి అభిషేకించడానికి పూనుకున్నాడు. అప్పుడు చెప్పిన మాట ఇది. ఇప్పుడు దావీదుని ఏం చేశాడు? దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. అందుకే ఆయన ఏమంటే నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇక్కడ కూర్చున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల చేత ఘనత, మెప్పు, ప్రశంస నీకు లేకపోయినా పర్వాలేదు. దేవుడు నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని ఎరుగును. నీ అంతరంగంలో వెళ్తున్న సంఘర్షణ, పోరాటము, బాధ, కష్టము, కన్నీరు, కృంగుదల, ఏకాంతం అందరి మధ్య ఉంటావు. ఒంటరిగా ఉన్నట్టుగా అనుభవాలు. కానీ నిన్ను, నీ హృదయాన్ని దేవుడు ఎరుగును. ఇప్పుడు దావీదును దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టాడా? పెట్టి ఏం చేశారంటే గొర్రెల దొడ్డల్లో నుంచి ఆయన పిలిచాడు. గొర్రెల కాపరిగా దావీదును మనం చూస్తాము. ఆయనకున్న గొప్పతనం ఏంటంటే, గొర్రెల కాపరి 2 రెఫరెన్స్ మీకు జ్ఞాపం చేస్తాను, నేను ముగిస్తాను ఈ కూడిక. రండి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. 1 సమూయేలు 17 చూడండి, 20వ వచనం. ఒక కాపరికి గొర్రెలను, ఇప్పుడు 14 చదవండి. ఒక్కరు చదవండి, ఒక్కరు. నేనే చదువుతానులేండి. 3 సౌలు వెంటనే పోయి ఉండిరి కానీ దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు. 17వ అధ్యాయము 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ అన్నాడు. చూడండి, ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళింది. దావీదు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి మంచి పేరు ఉంటుందా, ఉండదా? ఉందా లేదా? ఆదికాండం 46వ అధ్యాయంలో యోసేపు తన నాన్నతో ఒక మాట అన్నాడు. రండి, అదొక్కటి చదువుతాను. చూడండి, ఆదికాండము 46వ అధ్యాయం. ముప్పై 33వ వచనం. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. హేయమైన జాబ్ అది, అంటే ఉద్యోగము. హేయం అంటే అంటరానితనము, అమానుషం అంటాను చూసారా? అంటే అంటరాని వాళ్ళు. మీరు చూడండి, అలాంటి హేయమైన వృత్తికి చెందిన దావీదును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి మొట్టమొదటిసారి దేవదూతలు ఎవరికి ప్రకటన చేశారు? గొర్రెల కాపరిలో. ఏం పాఠం నేర్చుకోవాలి? నీవు నీ సొంత ఇంటిలో నువ్వు ఎన్నిక లేకపోయినా, తృణీకరించబడిన, అమానుషమైన చర్యలకు లోనైన, ప్రజల చేత తృణీకరించబడి వెలివేయబడిన నిన్ను దేవుడు కోరుకొని తన గొర్రెగా, తన కుమారునిగా, కుమార్తెగా దేవుడు చేసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ హృదయ స్థితి దేవునికి తెలుసు. పాడైపోయిన నువ్వు హృదయాన్ని బాగు చేయటానికే పరమ గొర్రెల కాపరి ఆయన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అన్నాడు ఆయన, నేను గొర్రెలకి మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాము.
తన తండ్రి చేత అప్పగించబడిన గొర్రెల కొరకు గొర్రెపిల్ల ఒకటి ఎత్తుకొని పోయిందండి. సింహము ఎలుగుబంటి ఏం చేశాడు? ప్రాణాలకు తెగించాడు. వెళ్ళాడు, సింహముతో ఎలుగుబంటితో పోరాడాడు. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి ఆ గొర్రెపిల్లని ఏం చేశాడు? ఆయన సంపాదించుకున్నాడు. అంటే తన ప్రాణాన్ని ఏం చేశాడు? ఆయన పణంగా పెట్టాడు. ఇది నాన్న అక్షరానుసారంగా కనిపించిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తాను ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు అనే గొర్రెల కాపరి, మంచి కాపరి గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? విన్నా కూడా తీర్మానం చేసుకునకుండా కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటే ఈ వర్తమానం నీకే. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ప్రాణము పెట్టునంతగా ఆయన అమూల్యమైన తన రక్తాన్ని, ప్రాణాన్ని మన కోసం ధారపోసాడు. ఆయన శిలువలో నా పాప పరిహారము కొరకు ప్రాణం పెట్టాడు. నీలో నాలో ఉన్న అపవిత్రత యావత్తూ తీసివేయటానికి తన అమూల్యమైన రక్తాన్ని ధారపోసాడు. ఆ రక్తం ఇచ్చి నీ పాపాలను, నా పాపాలను కడిగి శుద్ధీకరించి సకల మాలిన్యము నుంచి నిన్ను నన్ను పవిత్రపరిచి తన గొర్రెగా చేసుకోవటానికి ఈ కాపరి నీ కోసం, నా కోసం గొప్ప క్రయాన్ని చెల్లించాడు. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభవర్తమానాన్ని విని కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఇది మిక్కిలి తరుణము, శ్రేష్టమైన తరుణము. ఆయన గొర్రెగా, ఆయన గొర్రెపిల్లగా నువ్వు కావటానికి దేవుడు నిన్ను ఎన్నిక లేని, తృణీకరించబడిన నిన్ను కూడా మనుషుల చేత వెలివేయబడిన వ్యక్తిగా ఉన్న, ఏ పేరు ప్రఖ్యాతి లేకపోయినా, అనేక పతనాల చేత నువ్వు బాధించబడుతూ ఉన్నా నిన్ను తన కొరకు ఏర్పరచుకోవాలని, ఎన్నిక చేసుకోవాలని, కోరుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మంచి కాపరికి నీ జీవితం మీద హక్కుదారుగా చేయడానికి ఇష్టపడితే, నువ్వు నా జీవిత రాజుగా ఉండ, నాకు మంచి కాపరిగా ఉండని యేసు ప్రభువారి దగ్గర రాగలిగితే నిన్ను కూడా తన బిడ్డగా చేసుకోవటానికి తన ఎంతైనా సుముఖత, ఇష్టాన్ని చూపుతూ ఉన్నాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో చోటునిచ్చి ఆయన నువ్వు నీ హృదయ సింహాసనాసనుడిగా నీ జీవితంలో, నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఈ మంచి కారు నీ జీవితానికి రాజు అవుతాడు. అలాంటి రాజుగా ఆయన నీ జీవితంలో ఉండగలిగితే, దావీదుని ఎలాగూ గొప్పగా చేసినటువంటి వాడుగా ఉన్నాడో నిన్ను కూడా గొప్పగా చేయడానికి, ఘనపరచటానికి, నిన్ను కూడా మహిమపరచటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారికి నీ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడి ముందుకు రాగలిగితే ప్రభు నిన్ను, నీ తీర్మానాన్ని ఘనపరిచి నిన్ను తన బిడ్డగా చేసుకోవటానికి తను ఇష్టపడతాడు. ఇలాంటి ప్రభు ప్రేమను రుచి చూడక అలాగే నిర్లక్ష్యం చేస్తూ ఉంటే యేసు ప్రభువారు చెల్లించిన గొప్ప క్రయాన్ని, నీడల కనపరిచిన ప్రేమ, అది ఎంతో ప్రేమ. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన ప్రేమ, తన ప్రాణాన్నే ధారపోసిన త్యాగ సహితమైన ఈ ప్రేమ, ఏ బదులు నీ యుద్ధ నుంచి, నా యుద్ధ నుంచి ఆశించినటువంటి ప్రేమ, నీ హృదయాన్ని కడిగి శుద్ధీకరించి నీలో ఉన్న సకల విధమైన అపవిత్రతను తీసివేయటానికి తన అమూల్యమైన రక్తాన్ని ధారపోసినంతగా ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమ చేత బద్ధుడవై ప్రభుకు నీ జీవితాన్ని అప్పగించుకొని ఈ స్థలము నుంచి సంతోషంగా వెళ్ళాలన్నదే మా ప్రార్థన, మా భారం. నీ తీర్మానం ఏంటి? రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. ప్రేమల మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మా దేవా, సర్వాధికారి అయినటువంటి మా దేవా, నీ పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి స్తుతించి ఘనపరిచి ఆరాధించిన ఈ తణుకులో ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి శాలేం ప్రార్థనా మందిరంలో ఈ 2 దినాల ప్రత్యేక కూడికల్లో మొదటి దినాన ప్రభా ఉదయకాల సెషన్లో మీ యొక్క వాక్యం